వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ఆకాశవాణి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అలాగే పక్కనే చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని అలా ట్యాప్ చేశారంటే నేను వీడియోస్ ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు వస్తాయన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ టువర్డ్స్ మై ఛానల్. అండ్ నెక్స్ట్ అయితే తమ్నేల్ చూసే ఉంటారు కదా, అమ్మాయిలు తొందరపడి పెళ్లి చేసుకోకండి అనేసి. సో యాక్చువల్లీ నేను ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే, అంటే నా చుట్టుపక్కల చూసిన వాళ్ళు కావచ్చు, లేదంటే నా ఫ్రెండ్స్లో కూడా కొంతమందికి జరిగిన సిచ్యువేషన్స్ని బేస్ చేసుకొని నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను. నా రిలేటివ్స్లో కూడా అనమాట. చాలా మందిని చూసాకే ఓకే నాకంటూ ఒక ఐడియా వచ్చాకే దీని మీద మాట్లాడుతున్నాను. అండ్ వీడియో అయితే పూర్తిగా చూడండి, ఎక్కువ టైం అయితే తీసుకోను, కొట్టే తెచ్చేలా చెప్పేస్తాను. అండ్ మీ కమెంట్స్ అయితే కింద కమెంట్ సెక్షన్లో పిన్ చేయండి. కొంతమందికి నచ్చకపోవచ్చు, ఇట్స్ ఓకే. నాకు చెప్పాలనిపించింది, అమ్మాయిలు తొందరపడి పెళ్లి చేసుకోకండి అని ఎందుకు అన్నానంటే, నా ఉద్దేశంలో అమ్మాయి చదువుకొని ఒక జాబ్ అంటూ తెచ్చుకొని ఓకే తనకంటూ ఒక ఫినాన్షియల్ స్టెబిలిటీ వచ్చాకే పెళ్లి చేసుకోవడానికి నేను బెటర్ అనుకుంటున్నాను. ఎందుకంటే ఎంత పెద్ద జాబ్ చేసే అబ్బాయి అయినా సరే, ఎంత మంచి పెద్ద సెటిల్డ్ ఫ్యామిలీ అయినా సరే, మనం జాబ్ లేకుండా వాళ్ళని పెళ్లి చేసుకున్నామంటే ఎప్పటికైనా ఫస్ట్ బాగానే ఉంటుంది, బట్ ఎప్పటికైనా లైఫ్లో నువ్వు నా మీద ఆధారపడి బతుకుతున్నావు, లేదంటే మా మీద ఆధారపడి బతుకుతున్నావని ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఇంకా ఏదో ఒక అయితే వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు రెస్పెక్ట్ కూడా ఉండదు, ఒక వాల్యూ ఉండదు. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉన్నట్టయితే, ఇన్ కేస్ అబ్బాయి మంచి వాడు కాదు అనుకుందాం, లేకపోతే ఏదైనా జరగచ్చు కదా, లైఫ్ అనేది మనం డిసైడ్ చేయలేము, ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. సో ఇన్ కేస్ ఏదైనా జరిగినా కూడా నువ్వు తట్టుకొని నిలబడే కెపాసిటీ నీకుంటే ఇట్స్ బెటర్ అని నా ఫీలింగ్. ఇంకొకటి ఏంటంటే, పెళ్ళికి ముందు ఉన్నట్టు అంతా ఏం ఉండదండి. మనం ఒక ఫ్యాంటసీ, అమ్మాయిలకు ఉండేది ఏంటంటే ఒక ఫ్యాంటసీ లైఫ్ని ఊహించేసుకుంటాం, ఇలాగే ఉంటుందేమో, ఇట్లనే ఉంటుందేమో అనేసుకుంటాం అనమాట. సో ఖచ్చితంగా నేను చెప్పగలుగుతానండి, పెళ్ళికి ముందు మనం ఊహించుకుంటామో అది ఖచ్చితంగా మన లైఫ్లో అయితే ఉండదు. ఓకేనా? సో ఆ ఫ్యాంటసీ వరల్డ్ నుంచి మీరైతే బయటికి రండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, నువ్వు నార్మల్గా కూడా మామూలుగా కూడా పెళ్ళికి ముందు చాలా చెప్తారండి, కానీ పెళ్ళైన తర్వాత అవేమి ఉండవు. 100 అబద్ధాలు చెప్పైనా 1000 అబద్ధాలు చెప్పైనా పెళ్లి చేయండి అంటారు కదా, అట్లా అయిపోతుంది అనమాట. సో చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను మీకు. యాక్చువల్గా నాకు ఒక ఫ్రెండ్ ఉండే, ఆ అమ్మాయి నేను చదువుకునేటప్పుడు నాతో పాటు చదువుకునేది. డిగ్రీ చదువుకునేటప్పుడే తనకి ఏదో మంచి సంబంధం వచ్చిందని వాళ్ళ పేరెంట్స్ అయితే పెళ్లి చేసేసారనమాట. అమ్మాయి చదువుకోవాలని వాళ్ళ పేరెంట్స్ని అడిగింది. సో వాళ్ళు తీసుకెళ్ళి అదే మాట ఆ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్తో చెప్తే వాళ్ళు ఏమన్నారంటే, మీరు చదువుకోవచ్చమ్మా, మాకేం ప్రాబ్లం లేదు, మీరు జాబ్ కూడా చెయ్యొచ్చు అన్నారు. సో పెళ్ళి అయిపోయింది, అంతా బాగానే ఉంది. ఆ అమ్మాయికి ఎగ్జామ్స్, ఆ అమ్మాయి చదువుకుంటా ఉంది. వాళ్ళ అత్తగారు వచ్చి ఒక మాట అన్నారు, నువ్వు ఎప్పుడు బుక్స్ తీసుకొని చదువుకుంటా ఉంటే మా అబ్బాయిని ఎవరు చూసుకుంటారు, పెళ్లి చేసింది ఇందుకేనా అని అడిగారనమాట. నేను ఆ మాట విని నేనైతే షాక్ అయిపోయా. అరే ఏంటి, పెళ్ళికి ముందు ఇలా చెప్పారు, ఇప్పుడు పెళ్ళైన కొన్ని డేస్కే ఇలా మాట్లాడుతున్నారు ఏంటి అని నేను షాక్ అయిపోయాను. ఆ అమ్మాయి అయితే చాలా బాధపడింది అనమాట, లిటరల్లీ. తర్వాత అయితే పాపం ఎలాగోలాగా కష్టపడి డిగ్రీ వరకు మాత్రమే కంప్లీట్ చేయగలిగింది, అది కూడా చాలా కష్టపడింది, జాబ్ అయితే చేయనివ్వలేదు. ఇప్పుడు మీరు ఒక్కొక్కసారి ఇలా కూడా చెప్తుంటారు, అంటే పెళ్ళికి ముందే మీకు ఇష్టమైతే జాబ్ చేసుకోవచ్చు అనే మాటలు కూడా మనకు వినిపిస్తూ ఉంటాయి. మనం చదువుకొని ఉంటాము, పేరెంట్స్ చేసేస్తారనమాట, ఇంకా చదువుకుంది కదా మన అమ్మాయికి, ఓకే అంతా తెలుసు, ఏదైనా ప్రాబ్లం వచ్చినా చూసుకుంటుంది, ఇంకా ఫుల్ చదువుకో ఉంది, ఆ ప్రాబ్లం ఏం లేదు అని చెప్పేసి పెళ్లి చేసేస్తారు కదా. వాళ్ళు ఏమంటారంటే, మీకు ఇష్టం ఉంటే జాబ్ అనేది చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు అని చెప్తారు. కానీ పెళ్ళైన తర్వాత మాటలు అనేవి చాలా మారిపోతాయండి. అసలు మ్యారేజ్ అనేది ఒక, నాకు తెలిసి ఒక బిజినెస్ డీల్ అయిపోయింది. ఇది మరి మన జనరేషన్స్ వల్ల ఇలా అయ్యిందో, ప్రజెంట్ ఇప్పుడుండే దాని వల్ల ఇలా అయ్యిందో నాకైతే అర్థం కావట్లేదు. అంటే ఇప్పుడు ఏ సిచ్యువేషన్ ఎప్పుడు మన లైఫ్లో వస్తుందో తెలీదు.
సో అందుకే మనం అనేది సంపాదించగలము, మనకంటూ ఒక ఇండిపెండెంట్గా ఒక గుర్తింపు అనమాట. అసలు యాక్చువల్గా పెళ్ళనే కాదు, నార్మల్గా కూడా ఎవరన్నా ఇంటికి వచ్చినా కూడా ఏం అడుగుతారండి? ఫస్ట్ ఆఫ్ ఆల్, మీ అమ్మాయి ఏం చదువుతుంది, మీ అబ్బాయి ఏం చదువుతున్నాడు. ఒకవేళ చదువులు అయిపోతే జాబ్ గురించే మాట్లాడతారు. పోనీ జాబ్ గురించి మాట్లాడిన వాళ్ళు విని వదిలేరు. అంతేనా, అంతే జీతమా? ఇన్ కేస్ మన పేరెంట్స్ కానీ మా అమ్మాయికి ఇంత శాలరీ, మా అబ్బాయికి ఇంత శాలరీ అంటే అంతేనా? మా అబ్బాయికి ఇలా 1 lakh, మా అమ్మాయికి 90,000, ఎవరి దాకా అవసరం లేదు. ఇవైతే నేనే ఫేస్ చేశాను డైరెక్ట్గా. ఎవరో ఒకరు వస్తారు, అడుగుతుంటారనమాట. అడిగినప్పుడు మన శాలరీ డీటెయిల్స్ చెప్తే అంతేనా అని కొంచెం చులకనగా చూస్తారు. అంటే జాబ్ చేసి తక్కువ శాలరీ వచ్చినా కూడా ఇలా చూస్తున్నారేంట్రా బాబు అని అనిపించింది నాకైతే కొన్ని సిచ్యువేషన్స్లో. ఇట్లా కూడా ఉంటుందా అన్నట్టు అనిపించింది అన్నమాట ఫర్ ద ఫస్ట్ టైం. తర్వాత ఇంకా అందరూ అడిగి ఇలానే చెప్పడం చాలా సార్లు విన్నానండి. లిటరల్లీ నేను ఉండేటప్పుడే, నేను స్పాట్లో ఉన్నప్పుడే అరే వీళ్ళు ఫీల్ అవుతారు అని కూడా లేకుండా అన్న వాళ్ళు చాలా మందే ఉన్నారు. నేను స్వయంగా చూశానమాట. సో దేనికైనా సరే అమ్మాయిలు అనేవాళ్ళు ఇండిపెండెంట్గా సంపాదించగలిగే పొజిషన్లో ఉన్నప్పుడు మాత్రమే పెళ్లి చేసుకోమని నేనైతే చెప్తాను. ఆల్మోస్ట్ అందరూ ఎవరైనా ఇదే చెప్తున్నారు ఇప్పుడు. ఈవెన్ వాళ్ళు పెళ్ళికి చేసుకోవడానికి వచ్చేవాళ్ళు కానీ మాకు జాబ్ ఉండాలి, అమ్మాయికి జాబ్ ఉండాలి, అమ్మాయికి జాబ్ లేకపోతే పెళ్ళి కాని సిచ్యువేషన్స్ కూడా కొన్ని ఉన్నాయి. ఇది కూడా మళ్ళీ మా ఫ్రెండ్స్లో జరిగింది. పెళ్లి చూపులకు వచ్చారు, అమ్మాయికి జాబ్ లేదని తెలుసు, అమ్మాయి జాబ్స్ ట్రైల్స్లో కూడా ఉంది, బట్ జాబ్ లేదు. జాబ్ వస్తుందో రాలేదో కూడా వాళ్ళు అనుకోవట్లేదు. ఇప్పుడు జాబ్ లేదు అమ్మాయికి, సో మేము చేసుకోం అనేసి చెప్పి వెళ్ళిపోయారనమాట. సో ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. మనం మాట్లాడుకుంటూ పోతే చాలా సిచ్యువేషన్స్ ఉంటాయండి. నేను ఎగ్జాంపుల్గా మీకు కొన్నే చెప్తున్నాను. సో ఫైనాన్షియల్ స్టెబిలిటీ అంటే నేనేదో మిమ్మల్ని సెటిల్ అయిపోమని నేను చెప్పట్లేదు. మీకంటూ రూపాయి సంపాదించే పొజిషన్ వచ్చినప్పుడే చేసుకోండి. సో ఫైనల్లీ నేను చెప్పొచ్చేది ఏంటంటే, అమ్మాయిలు మీరు చదువుకున్నంత మాత్రాన కాదు, చదువుకొని అట్లీస్ట్ 1 or 2 months అయినా జాబ్ చేసి ఆ శాలరీ మీ చేతికి వచ్చిన తర్వాత ఓకే, అప్పుడు మీకు మైండ్లో ఒకటి అనిపిస్తుంది, ఓకే నేను కూడా సంపాదించగలను, ఫ్యూచర్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఐ కెన్ హ్యాండిల్ అనేది ఉంటుంది అనమాట. చదువుకునే ప్రపంచం వేరేలాగా ఉంటుంది, మీరు బయటికి వెళ్ళి జాబ్ చేసే ప్రపంచం వేరేలాగా ఉంటుంది. అండ్ దాన్ని కూడా ఫేస్ చేసి మీరు నిలబడగలిగి శాలరీస్ అనేది తీసుకున్నారంటే మీరు ఎక్కడికి వెళ్ళినా బతకగలరనమాట. విమెన్ షుడ్ బి ఇండిపెండెంట్ అండి. మళ్ళీ మీరు ఇండిపెండెంట్ అంటే చాలామంది ఏవేవో తీసుకొచ్చేస్తారు. నేను వాటిలన్నిటి గురించి చెప్పట్లేదు. ఇప్పటి వరకు మీకు వీడియోలో ఏదైతే చెప్పానో దాని గురించి మాత్రమే చెప్తున్నాను. ఉమెన్ షుడ్ బి ఇండిపెండెంట్ అండి. ఖచ్చితంగా మనమైతే ఫినాన్షియల్గా ఇండిపెండెంట్గానే ఉండాలి అని నేనైతే చెప్తాను. అంటే అన్ని సిచ్యువేషన్స్ మీరు కూడా ఫేస్ చేసి ఉంటారు మీ లైఫ్లో. ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు నేను వీడియోలో ఏ సిచ్యువేషన్స్ అయితే చెప్పానో ఆ సిచ్యువేషన్స్ అన్నీ మీరు కూడా చూసుంటారు. సో అదనమాట ఇవాళ వీడియో అయితే. నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి అండ్ షేర్ చేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో బాయ్ బాయ్, మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.